కానీ నేను నిన్న మాట్లాడినప్పుడు కూడా నేను ఏ కండువా కప్పుకోవట్లేదు. నేను ఎవరికీ సరెండర్ కాలేదు. ఇది నా వ్యక్తిగత పోరాటం అని చెప్తా ఉన్నాడు. ఎంఆర్‌పీఎస్ అన్ని కులాల కోసం కొట్లాడుతుంది. దాదాపు 59 కులాలున్నాయి. 59 కులాల కోసం కొట్లాడతా అంటున్నారు. ఇది వాస్తవం కదా? నేను ఒకటంటున్నాను. ఇప్పుడు నీకు కండువ నల్లగే ఉన్నది కావచ్చు. దానికి హ్మ్. కాదట్లేదు కాబట్టి. నువ్వు కండువ మారలేదు కాబట్టి. కానీ నీ విధానం ఏంది? ఇప్పుడు కండువ వదిలేయండి. ఏ కండువ కప్పుకుంటే నాకేంది? ఇప్పుడు నేను బ్లూ కండువ కప్పుకుంటా. కప్పుకున్నంత మాత్రాన నాకు అన్ని విధానాలు కరెక్టా అన్నయ్య? నేనేమంటానంటే వర్గీకరణ విధానం అంటున్నా. ఇప్పుడు నేను నువ్వు కండువ మార్చినవా? నువ్వు మారవలేదా నాకు సంబంధం లేదు. అది హ్మ్. అది ఇమ్మీడియేట్ మ్యాటర్ నాకు. ఎందుకు నాకు కావాల్సింది వర్గీకరణ పర్మనెంట్‌గా పరిష్కారం కావడం. హ్మ్. 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న మాదిగ జాతికి న్యాయం కావడం. హ్మ్. ఇది నా ఎజెండా. నువ్వు చెప్తున్న విషయాల పట్ల, నువ్వు అంటున్న విషయాల పట్ల మాలలో నిన్న ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఎవరు అవును. వాళ్ళు పెట్టుకున్నారు? 30 ఏళ్ల తర్వాత అంత పెద్ద మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారంటే, నువ్వు వాళ్ళని మనవాదులు, దొంగలు, మనవాదులు అంటున్నావు కాబట్టి, వాళ్ళ మేము మనవాదులం ఎట్లయిదామని చెప్పేసి. హ్మ్. ఇలా బ్రాహ్మణుడు మనవాది కాదు నీ అవును. దృష్టిలో. కమ్ముడు మనవాది కాదు. రెడ్డి మనవాది కాదు. అగ్రకులాలు ఎవ్వరు మనవాదులు కాదు. నీ తోటి అంటరానివాడు మనవాది నీకు. అరే హ్మ్. భారతదేశంలో 1262 అంటరాని కులాలని ఒక షెడ్యూల్లో చేర్చిన అంబేద్కర్. మనమంతా కూడా అంటరాని కులాలుగా వివక్షతను ఎదుర్కొంటున్నాం కాబట్టి రిజర్వేషన్లు అనేది పొందుపరిచాడు ఆయన అవును. రాజ్యాంగంలో. అవును. అవునా కదా? అవును. ఇప్పుడు బీసీలకు వెనుకబడ్డ ఆధారంగా వచ్చింది. అవును. ఈవెన్ ఆర్థిక వెనుకబడ్డ ఆధారంగా ఓసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. అవును. కానీ ఎస్సీలకు, ఎస్సీ/ఎస్టీలకు ఎట్లా వచ్చినాయి? కేవలం కుల వివక్షత అంటరానితనం కారణంగానే కదా! రైట్. మరి ఈ అంటరానితనం ఉన్న జాతులు నీకు శత్రువులు ఎట్లయితారు? నీ మనవాదులు ఎట్లయితారు? హ్మ్. ఒకవేళ అట్లా మనవాదులు అనుకుంటే మరి నీ ఇంట్లో కూడా నీ అల్లుడు కూడా మాలనే కదా! హ్మ్. ఆ! అవును. కదా! మరి అట్లాంటి మాటలు అనడం కరెక్ట్ కాదు కదా! అంటే ఇంటి నుంచే మనవాదులు స్టార్ట్ అయితది. అన్నట్టే కదా! ఇప్పుడు అవును. నేను అందుకే కృష్ణ నేనేమంటున్నానంటే, మన అంటరాని కులాలను మనం దూరం చేసుకోవద్దు. శత్రువులుగా ప్రకటించవద్దు. ఎందుకంటే మనం ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా రాజకీయ అధికారం వైపు పోవడానికి ఈ అంటరాని కులాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది. హ్మ్. సో, ఆ క్రమంలో మనం దీన్ని శాస్త్రీయంగా పరిష్కరించుకోవాలా. ఇవాళ 371 ప్రకారంగా నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా అవును. ఇది ప్రాంతీయ వర్గీకరణ. ఇది ప్రాంతీయ హ్మ్. ఉద్యమము. ఇది కుల ఉద్యమం కాదు. కుల ఉద్యమం వల్ల రాలేదు ప్రాబ్లము. అంటే కులానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ కులం కులాలు ఉన్నది. ఇన్వాల్వ్ కులం అవుతున్నాయి. అనేది క్రైటీరియానే. కానీ ఇది మేజర్ సమస్య హ్మ్. ప్రాంతం వల్లొచ్చింది. రైట్. ఎందుకంటే నేను చెప్పిన ఇంతకుముందు. ఆంధ్రాలో వాళ్ళకు 100 సంవత్సరాలు చదువుకుని ముందు అడ్వాన్స్ అయిండ్రు. అది మాలైనా, మాదిగైనా. రైట్. తెలంగాణలో 100 సంవత్సరాలు వెనకబడ్డారు. ఇయాల ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడ్డది. అవునా కాదా? అవును. ఏర్పడిన తర్వాత ఇక్కడ ఎవ్వరు లేకనే కదా! ఆంధ్ర నుండి ఐఏఎస్‌లు వచ్చిండ్రు, ఐపీఎస్‌లు వచ్చిండ్రు, మద్రాసు నుండి అవును. వచ్చిండ్రు కదా! వెలోడి మద్రాసు, ఐపీ నుండే కదా తెచ్చుకున్నది. ఇక్కడ ఎవరైనా ఉంటే కదా! తెచ్చుకోకపోతే దాంట్లో ఎస్సీలలో కూడా ఎవడు లేడు. ఈ రోజు వరకు ఎవరు లేరు నేను చెప్తున్నాను కదా! ఈ రోజు ప్రవీణ్ కుమార్ గారు ఒక్కరే ఐపీఎస్ ఆఫీసర్ మాదిగ నుండి వచ్చారు. ఆయన కూడా మూలాలన్నీ ఎక్కడున్నాయని రాయలసీమలో ఉన్నాయి. రైట్. ఇవాళ నీకు ఎక్కడున్నాయి మాదిగలు? మాదిగ ఐఏఎస్‌లు లేరు, నా మాదిగ ఐపీఎస్‌లు లేరు సక్కగా. నీకు హ్మ్. అదే ఇప్పటికి తెలంగాణ ప్రభుత్వంలో దానకిషోర్ ఉన్నాడు. హ్మ్. బొజ్జా రాహుల్ ఉన్నాడు. ఇట్లా లెక్క చేసుకుంటే బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారో ఈవెన్ మాలలు ఎంతమంది ఉన్నారు దగ్గర దగ్గర. రైట్. ఆళ్ళంతా ఆంధ్రోళ్ళే. ఓకే. మరి తెలంగాణ మాదిగలు ఉన్నారు. మీకు డెవలప్ అయినోళ్ళు. మరి తెలంగాణ ఆంధ్ర మాదిగలు డెవలప్ అయ్యారు. తెలంగాణ మాదిగలు లేరు. రైట్. కాబట్టి నేనేమంటానంటే ఇది సమస్య ఈ కేవలం కుల సమస్యే కాదు. కులం కంటే ఎక్కువ ప్రాంతీయ సమస్య. హ్మ్. ఈ ప్రాంతీయ సమస్యకు పరిష్కారం కూడా ప్రాంతీయ తత్వంలోనే ఉంది. ఎట్లా రైట్. అంటే 371 అనే ఒక ఆర్టికల్ ఉంది. రైట్. 70లో వచ్చింది. హ్మ్. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతంలో ఈ 3 ప్రాంతాలలో రిజర్వేషన్‌లను వర్గీకరిస్తూ, జోనల్ సిస్టమ్‌లో వర్గీకరిస్తూ, ఒక ప్రాంతం వాళ్ళు తినకుండా ఆంధ్ర ప్రాంతంకి ఆంధ్ర ప్రాంతమే, రాయలసీమ ప్రాంతం రాయలసీమ ప్రాంతమే, తెలంగాణ రైట్. ప్రాంతం తెలంగాణ ప్రాంతం విద్యా, ఉద్యోగాలు వాళ్ళే తినాలని చెప్పేసి హ్మ్. ఒక చట్టం రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినాయి. దాంట్లోనే ఈ వర్గీకరణ అంశాన్ని చేర్చితే 2 రాష్ట్రాలు, రైట్. ఉభయ రాష్ట్రాలలో ఇప్పటికి జోనల్ సిస్టమ్ ఉంది. ఇప్పటికి కూడా 2 రాష్ట్రాలల్లో ఈవెన్ జిల్లాలు మారినా కూడా హ్మ్. జోనల్ సిస్టమ్ అమలు చేస్తున్నారు. మరి 371 అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. రైట్. ఈ అంశాన్ని సేమ్ దాంట్లో చేర్చగలిగితే దానికి పార్లమెంట్‌తో సంబంధం లేదు. రైట్. దానికి 2 అసెంబ్లీ తీర్మానాలతో సంబంధం లేదు. దానికి రాజ్యసభ ఆమోదం అవసరం లేదు. హ్మ్. దానికి లోకసభ ఆమోదం అక్కర్లేదు. అది కేవలం రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తే సరిపోతది. ఒక ఎట్లయితే 370ని సవరించడానికి రాష్ట్రపతి రైట్. ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌తో సవరించారు కదా మీరు. అవును. అంతకంటే సింపుల్ ఇది. ఇప్పుడు రైట్. అంత పెద్ద జమ్మూ కాశ్మీర్ సమస్యనే మీరు 370 రద్దు చేసిండ్రు. హ్మ్. అంటే దీన్ని ఈ ప్రైమ్ మినిస్టరు లేకపోతే ఈ
ఎవరు సోకాల్డ్ సీఎం లో లేకపోతే వీళ్ళందరూ ఆమోదించాల్సిన పని లేదు. ఎవరు అక్కర్లేదండి. ఒక ఇక్కడ దీన్ని మేము ఇద్దరు ముఖ్యమంత్రులు మాకు ఈ అంశాన్ని 371 చేర్చమని మీరు ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాస్తే, ఆ ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతికి లెటర్ రాస్తారు. Right. అయిపోతుంది. ఆమె దాన్ని అమెండ్ చేస్తూ దాంట్లో పెట్టేస్తారు. మరి ఇంత సింపుల్ దానికి ఇంత ఉద్యమం నేను అనేది కూడా అదే అంటున్నా. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యను మీరు దేశ సమస్యగా మార్చిండ్రు. రైట్. ఇది దేశ సమస్య కాదు. అట్లా అంటే మరి 75లోనే పంజాబ్ సమస్య పరిష్కారమైంది. దేశ సమస్య అదే అప్పుడు కాదు, వర్గీకరణ జరిగిందండి. 75 ప్రతిదే. అది ఆ రాష్ట్రం చేసుకున్నది. అవును. తమిళనాడులో 3% మాదిగలకు పెంచారు. అంటే అరుంధత్యాలకు. అది దేశ సమస్యనా? అది రాష్ట్ర సమస్య కదా? రాష్ట్ర సమస్య. కదా? ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, ఇది దేశ సమస్యనుగా చూడద్దయ్యా, ఇది రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పింది. అవునా కదా? అవును. అంటే వీళ్ళు ఎప్పుడో 70లో ఎప్పుడో రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం చేసుకున్నప్పటికీ అవును. చేసుకున్న విషయాన్ని ఇవాళ సుప్రీంకోర్టు కొత్తగా చెప్పింది ఏం లేదన్న. Hmm. రాష్ట్రాలు చేసుకోవచ్చు అని. రాష్ట్రం ఎప్పుడో చేస్తుంది ఆల్రెడీ. రైట్. అన్ని రాష్ట్రాలు చేసుకుంటున్నాయి. యూపీ చేసుకున్నది, బీహార్ చేసుకున్నది, పంజాబ్ చేసుకున్నది, తమిళనాడు చేసుకున్నది. మనం చేసుకుంటే అయిపోతుంది కదా. అంటే ఎందుకంటే సీఎం కి చెప్పేటోళ్ళు లేక లేకపోతే ఏంటిది? ఇక్కడ ఏంటంటే నా మాదిగా రెండింటి సమస్య పరిష్కారం అయితే ఆ లీడర్షిప్ క్లోజ్ అవుతుంది. ఓకే. మాల లీడర్షిప్ క్లోజ్ అవుతుంది, మాది లీడర్షిప్ వాళ్ళని చేతిలో పెట్టుకోవడానికి, గ్రిప్ లో పెట్టుకోవడానికి ఏం ఉండదు. కాబట్టి నేను 2016లో వర్గీకరణ సమస్య పరిష్కార మార్గాలని గద్దరన్న నేతృత్వంలో ప్లస్ మాదిగల ప్రొఫెసర్ ముత్తయ్య నేతృత్వంలో వీళ్ళిద్దరిని మాదిగ మేధావులను కూర్చుని పెట్టి మాట్లాడి ఒక పరిష్కారం చేస్తా అంటే ఈ మాల అంటే మాదిగా ఈ రెండు సంఘాలు వచ్చి నా మీద దాడి చేసింది. ఎందుకంటే సమస్య పరిష్కారం కావాలి. నా మీద దాడి చేసి నా తలకాయ బలగొట్టినప్పుడు నేను అప్పుడు ప్రిన్సిపాల్ పీజీ కాలేజ్ ఆఫ్ లా. ఈ రోజు వరకు కూడా నేను యథార్థాన్ని మాట్లాడితే అటు మాలలు ఇష్టపడతలేరు, నా మాదిగలు ఇష్టపడతలేరు. అరే ఈ సమస్య ఇంకెంతకాలం రా? 90% ప్రైవేటీకరణ అయిపోయింది. 10% ఉంది ప్రభుత్వ ఉద్యోగాలు. ఆ 10%లో 15% కదా నీకు రావాల్సింది ఉద్యోగాలు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనకు మన ఈయన రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగం సంవత్సరానికి ఇస్తాడు. అవునా కదా? దాంట్లో ఒక్కవేళ ఆయన నింపలే ఇప్పటి వరకు. గత ప్రభుత్వం ఇచ్చినయే ఆయన లెక్కలు చెప్పుకుంటాడు. ఇప్పుడు వరకు ఆయన నింపిన 56,000 ఉద్యోగాలు. సో 56,000 ఉద్యోగాలు పక్కన అనుకుందాం. దాంట్లో వచ్చేటి ఎంత అండి ఎస్సీలకు? 15%. అంటే 15,000, 15,000, 30,000, 30,000 ఉద్యోగాలు వస్తాయి. అంటే 2 లక్షల ఉద్యోగాలు నింపితే ఆయన కనుక నింపితే ఆ 30,000 ఉద్యోగాలలో మాదిగలకు 12%. అంటే ఇక్కడ ఈ తెలంగాణలో వాళ్ళు దాదాపుగా 60% ఉన్నారు. 60% అంటే తెలంగాణలో మాదిగలకు మాదిగ ఉపకులాలు కలిపి 60%. అంటే ఎన్ని వస్తాయి? 50% అంటే 30,000లో 15,000, 16,000 లేదంటే 17,000. అంతకు మించి రావు కదా. అట్లా ఆయన నింపితే 2 లక్షలు 17,000 ఉద్యోగాలు వస్తాయి. ఈ 17,000 ఉద్యోగాలలో 2,000, 3,000 మాదిగ ఉపకులాలకు తీసేద్దాం. వచ్చే ఉద్యోగాలన్నీ 14,000. అది మాదిగలకు వచ్చేటి. ఈ 2 లక్షల ఉద్యోగాలు నింపితే 14,000 ఉద్యోగాలు వస్తాయి. నువ్వు వర్గీకరణ చట్టం చేయకపోయినా ఒక 10,000 ఉద్యోగాలు మాత్రం మా దగ్గరకు వస్తాయి. చట్టం ఉన్నా ఆ గొడవలు ఉన్నా లేకపోయినా ఒక 10,000 ఉద్యోగాలు మా దగ్గరకు వస్తాయి. ఎందుకంటే 12% జనాభా ఉంది ఇక్కడ మా దగ్గర. కాబట్టి అట్లీస్ట్ 10,000 ఉద్యోగాలైనా వస్తాయి. ఒక అదనంగా వర్గీకరణ చట్టం రావడం వల్ల నీకు వచ్చే అదనపు ఉద్యోగాలు ఎన్ని ఉంటాయంటే ఓ 4,000 అదనంగా ఉంటాయి. అంతే కదా? ఒక 4,000 అదనంగా వచ్చే ఉద్యోగాల కోసం నువ్వు 30 ఏళ్ళ పోరాటం చేస్తావా? 30 ఏళ్ళ పోరాటం కదా ఇది. వచ్చేది ఎంత? అదనంగా 4,000 ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు నిరుద్యోగులకి అయితే పెద్ద తేడా అనిపించదు. అంటే నేనేమంటాను అదే అంటున్నా. పెద్ద 3-4 ఉద్యోగాలు పెరిగితే మాదిగలకు 30 ఏళ్ళ పోరాటంతో 3-4 ఉద్యోగాలు పెరిగితే అది పెరిగినట్ట? చెప్పండి. మన చంద్రబాబు నాయుడు తెచ్చిన వర్గీకరణ చట్టం వల్ల నీ లెక్క ప్రకారంగా 22,000 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పినావు నువ్వే. మందకృష్ణ చెప్పిండు 22,000 ఉద్యోగాలు. అంటే 5 ఏళ్లలో కలిపి నీకు 4-5 ఏళ్లలో కలిపి 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంతే కదా? అంటే నీకు మొత్తం నిరీక్షణ చేస్తే అంత పెద్ద పోరాటం చేస్తే నువ్వు అంతమంది అమరులు అయితే నీకు చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, తర్వాత కేసీఆర్ కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి కానీ ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ లో దళితులకు రావాల్సిన వాటా రాకుండా పోయింది 30 ఏళ్ళల్లో? ఎన్ని పరిశ్రమలు రాకుండా పోయినాయి? ఎంత బడ్జెట్ రాకుండా పోయింది? ఎంత రియల్ ఎస్టేట్ రంగంలో వాటా రాకుండా పోయింది? సినిమా రంగంలో వాటా వచ్చిందా? రియల్ ఎస్టేట్ రంగంలో వాటా వచ్చిందా? సంపదలో వాటా వచ్చిందా? భూమిలో వాటా వచ్చిందా? చివరికి అధికారంలో కూడా నీకు తగ్గిన సీట్లు 2 ఎంపీ సీట్లు తగ్గినాయి తప్ప 4 ఎమ్మెల్యేల సీట్లు తగ్గినాయి తప్ప పెరగలే. అంటే ఈ 30 ఏళ్ల పోరాట ఫలితంగా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో వాటా రాలే.
ఉమ్. నీకు సంపదలో వాటా రాలే, సినిమా ఇండస్ట్రీలో వాటా రాలే, నీకు రియల్ ఎస్టేట్లో రాలే, భూమిలో రాలే, చివరికి అధికారం కూడా రాలే అంటే కొసర కోసం అసలు వదులుకున్నట్టే ఉంది. అన్నట్టే ఉంది కదా. అంతే కదా. అంతే ఈ కొసరు కోసం అసలు వదులుకొని ఇవాళ ఇంకా నువ్వు ఎవరిని శత్రువుగా ప్రకటిస్తున్నావు అంటే నువ్వు మాలనే శత్రువుగా ప్రకటిస్తున్నావు. అదే అది దళిత కుటుంబంలో ఆ, అదే నీకు అదే దళిత ప్రైవేట్ రంగంలో 90% రిజర్వేషన్లే లేవు, 10% ఉన్న వాటిలలో ఈ కొట్లాట. దాంతో నేను ఇప్పుడు చెప్పిన లెక్కల ప్రకారంగా నీకు వస్తే ఇస్తే 3-4 వేలు అదనంగా ఉద్యోగాలు వస్తాయి. దానికోసం 30 ఏళ్ళ పోరాటం చేయాలి. ఇదా 13 ఏళ్ళ కేసీఆర్ రాజకీయ అధికారం అయిపోయి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పంచగలిగిండు, వేలాది లక్షలాది ఉద్యోగాలు పంచగలిగిండు. ఆ, నీకు కిరణ్ కుమార్ రెడ్డి 2,50,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిండు అప్పుడు, అవును. ఏదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మరి ఏమైనవి? దాని గొడవ మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేవు? మాల కానీ, మాల నాయకుడు కానీ, మాదిగ నాయకుడు కానీ ఎందుకు మాట్లాడలేదు? అసలు అవి జనరల్ కన్వర్ట్ అయిపోయింది. 1,50,000 ఉద్యోగాలు ఏపీకి ఇచ్చేసారు, 1,00,000 ఉద్యోగాలు తెలంగాణకి ఇచ్చేసారు. పోయినట్టే కదా. పోయినాయి కదా. మరి అంటే మీ కొట్లాట వల్ల వర్గీకరణ అయ్యేదాకా బ్యాక్లాగ్ నింపొద్దని కొట్లాడింది ఎవరు? వీళ్ళే కదా. అంతే కాదు. అంతే అంతే. కాబట్టి ఎన్ని ఉద్యోగాలు పోయినాయి, ఇంత సంపద పోయింది, ఈ చివరికి అధికారం పోయింది. ఏది నీకు లబ్ధి పొందిందని ఈ 3,000 ఉద్యోగాల కోసం దీనికోసం పోయిన పోరాటం చేస్తావు? అంటే పోయే వాటి గురించి వీళ్ళెవరికి తెలియదు. అంటే బేసిక్ గా అసలు వెనకాల ఆ నిలబడేటోళ్ళకి- చర్చే లేదండి, ఆ చర్చే లేదు ఇవాళ. అంటే ముందున్న నాయకుడికి తెలిసేమో కానీ వెనక నిలబడేటోళ్ళకి ఎవరికీ తెలియదు. అంటే ఇన్ని అసలు పోతున్నాయనేది. ఇన్ని పోతున్నాయి అనే విషయం కనీసం చదువుకున్న మేధావులకైనా, చదువుకున్న విద్యార్థులకైనా, చదువుకున్న స్కాలర్స్ అయినా దీని గురించి అర్థం చేసుకోవాలి కదా. అట్లా అర్థం చేసుకోకుండా నేను అంటే కృష్ణన్న ఏదో తిట్టినట ఏదో అంటున్నాను. నేనేమన్నా అంటే కృష్ణన్న ఇక చాలు, 30 ఏళ్ళు చాలు మనం చేసి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినా న్యాయం జరుగుతలేదంటే ఉమ్, ఏం జరుగుతుంది నీకు? న్యాయం ఏం జరుగుతుంది చెప్పండి? ఉమ్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోనే ఆ న్యాయం అయిపోయిందని నువ్వే చెప్పినాక మళ్ళీ కొట్లాట యుద్ధాలు ఎందుకు అంటున్నా నేను? నీ ఈ యుద్ధం కూడా ఆర్డినెన్స్ ఏమని ఎందుకు చేస్తలేవు అంటున్నా. అవును. రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తెస్తే నీకు గ్రూప్ 1లో వచ్చేటి, గ్రూప్ 2లో వచ్చేటి, డిఎస్సిలో వచ్చేటి, అన్నిట్లలో వచ్చేటి కదా అవకాశం. అది రాలేదు కదా. ఇప్పుడు అదంతా పోయినాక ఏముంటుంది చెప్పదప్ప? వచ్చే ఉద్యోగాలలో కూడా ఏముంటుంది చెప్పండి? ఇక నీకు ఏముండదు ఇక. ఉమ్, అంటే అర్థం ఏంది? నీకు ప్రభుత్వ ఉద్యోగాలన్నీ అమ్మేసుకొని చేసుకున్న తర్వాత నీకు చిప్ప మిగిలిన తర్వాత కొట్లాడుకొని ఏం లాభమంటున్నా. ఉమ్. సో అందుకే నేను ఏమంటున్నా అంటే శాస్త్రీయంగా ఎప్పుడో 3 రోజుల్లో పరిష్కారం అయ్యే సమస్య 371 ప్రకారం 3 డేస్లో 30 ఏళ్ళు ఎందుకు కొట్లాడినావు? 30 ఏళ్ళ నుంచి ఇంకా ఎందుకు కొట్లాడుతావు? ఇంకా స్టిల్ కొట్లాడుతున్నాం. ఇంకా స్టిల్ కొట్లాడుతూనే ఉన్నావు ఎందుకు? బేసిక్ ఇది డివైడ్ అయింది అనుకోవచ్చు. అంటే ఉద్యమం మళ్ళీ ఇప్పుడు డివైడ్ చేసారు అనుకోవచ్చు. అంటే ఏమంటారు ఇది అదే, రెండు ఇప్పుడు నాయకత్వం. కాంగ్రెస్ వైపు మాలలు పోవాలి, బీజేపీ వైపు మాదిగలు పోవాలి. ఇది ఎజెండాగా మారిపోయింది ఇప్పుడు. అంటే దీన్ని పాజిటివ్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు కొంతమంది నాయకులు. నేనేమో అదే అంటున్నా. ఇప్పుడు మనకు నేను కనపడేది ఏంటి? మొత్తం అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంత వాళ్ళే కదా. అవును. నిన్న మాలల సభల అంటే అదంతా కాంగ్రెస్ అంటే అదంతా కాంగ్రెస్ వైపు బొర్రా బాబు మీరు, మేము బీజేపీ వైపు పోయినాం ఆల్రెడీ. మందకృష్ణ బీజేపీ వెళ్ళిపోయింది కదా. సో కాబట్టి అంటే ఇవాళ మాలల్లో కాంగ్రెస్ వైపు, మాదిగల్లో బీజేపీ వైపు తీసుకుపోవాలి. పరిష్కారం అది ఇట్లా వర్గీకరణ పరిష్కారం ఎట్లా, పంచుకునే విధానం ఎట్లా? అంటే ఇట్లా రాజకీయాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాం ఇక.